నాయకత్వం నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మీ అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం. గతంలో నిలబడ్డాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఆందోళనలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యత పెరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు ఆ పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం 100% మేము నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్తాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేగా అందరం కూడా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము పంపించిన సంకేతం ఏంటంటే సమిష్టిగా మేము కృషి చేస్తాం, సమన్వయంతో, ఓపికతోటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము చేసే ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడే విధంగా, రాష్ట్ర ప్రజలకి తద్వారా మేలు జరిగే విధంగా మీ అందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా అకామిడేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతతో అయిపోలేదు నామినేటెడ్ పదవులు, ఇంకా చాలా ఉన్నాయి. కార్పొరేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన పాత్ర ఉండేటట్టు 100% పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. ఎందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎవరైనా గతంలో ఒకే ఒక శాసనసభ్యుడిగా జనసేన పార్టీ నుంచి 2019లో గెలిస్తే ఈ రోజున 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ 2 పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బలోపేతం చేసే విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో జనసేనకి ప్రధానంగా జనసైనికులు భారీ అయితే నేతల మధ్య సమన్వయంలో జిల్లాలో పార్టీ నష్టపోతుందని ప్రచారం భారీ. నాయకత్వం లేదనే మాట దయచేసి మీరు అనబాలి. ఖచ్చితంగా నాయకత్వం ఉంది కాబట్టి ఈ విధంగా ఇంత సమూహం మేము ఈరోజు కలిసికట్టుగా చేసుకోగలిగాం. నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి, వేదిక ఇవ్వాలి. ఒక బలమైన నాయకత్వం పెంచే విధంగా పార్టీ నుంచి మీరు కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి. కొన్ని జిల్లాలు ఫోకస్ చేయగలిగాం. నెల్లూరు జిల్లా పైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అజయ్ గారికి అందరికీ మాట ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఈ జిల్లాలో మనకున్న బలం, మన జన సైనికులు, వాళ్ళందరినీ కూడా మేము అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఒక కష్టమైన ప్రయాణం అందరం కలిసి చేసాం కాబట్టి ఎవరిని మేము మర్చిపోలేము. అది మాకు 100 ఓట్లున్నా, 1,00,000 ఓట్లున్నా, నియోజకవర్గమే జనసేన పార్టీ నాయకుడే. ఖచ్చితంగా ఆయనకి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి 14వ తారీఖున ఆ 11వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నాం. రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో, ఏ విధంగా అడుగులు వేసుకుంటూ పార్టీ నిర్మాణం చేయబోతున్నామో పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.